హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. ఏం కర్రీ అన్న వెంటనే గోరుచిక్కుడుకాయ అన్నాం అనుకోండి, చాలామంది మొహం మాడిపోతుందన్నమాట. పుల్ల మొక్కలా ఉంటాయని కొంతమంది తినరు. అయితే దాన్ని మనం మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకొని, తర్వాత దానికి మంచి మసాలాల యాడ్ చేసి కర్రీ చేసామంటే అందరూ ఇష్టపడి తింటారనమాట. మనం ఈ గోరుచిక్కుడు నువ్వుల మసాలా కర్రీ కోసం ముందుగా ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వుల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చిటపట అనే వరకు నువ్వుల్ని చక్కగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లోనే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాలు కూడా ఒక 50% ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మనకి ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకుని దాంట్లోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని దాన్ని పేస్ట్ లాగా రుబ్బేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ఈ కర్రీని కుక్కర్లో వండుతున్నాం అన్నమాట. గోరుచిక్కుడుకాయలని ముందుగా కుక్కర్లో కుక్ చేసేసుకొని తర్వాత మీరు నార్మల్ బాండ్లీలో కర్రీ చేసుకున్నా పర్వాలేదు, లేదు డైరెక్ట్గా ఇలా కుక్కర్లో చేసేసుకున్నా పర్వాలేదు. మనం ముందుగా కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ నువ్వుల పేస్ట్ వేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువగా పట్టవన్నమాట. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి 3 నుంచి 4 పచ్చిమిర్చీలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు అలాగే కారం కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటిని డైరెక్ట్గా మనం ఇలాగా కుక్కర్లో యాడ్ చేసేసుకోవచ్చు. వీటిని జస్ట్ ఒకసారి మనం అలా కలిపేసుకొని మనం ఇందాక ఏదైతే నువ్వుల పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా కర్రీలో వేసేసుకోవాలి. ఇలాగా నువ్వుల ముద్దని వేసేసుకున్న తర్వాత జస్ట్ ఆ మిక్సీ జార్ కడిగేసి పోసుకునే వాటర్ని పోసుకోవాలి. ఇది మనకి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందన్నమాట ఈ కర్రీ కోసం. ఒక్కసారి మనం బాగా కలిపేసుకొని మసాలా మొత్తం కలిసేలాగా తర్వాత మనం ప్రెషర్ కుక్కర్కి లిడ్గా క్లోజ్ చేసేసుకొని ఒక 3 విజిల్స్ రానిచ్చామంటే కనుక కర్రీ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుందన్నమాట. అస్సలు మనకి గోరుచిక్కుడు కర్రీ లాగా లేకుండా మంచిగా పుల్లల్లాగా ఎక్కడ తగలకుండా బాగా ఉడికిపోతుంది. వీలైనంత వరకు మనం గోరుచిక్కుడుకాయలు ఎప్పుడు తెచ్చుకున్నా లేతవి తెచ్చుకోవడానికి ట్రై చేసుకోవాలి. ఒకవేళ మనకి లేత ముదురు ఉన్నాయంటే కనుక లేతకాయలను తీసేసుకొని ఇలా కర్రీలాగా చేసుకొని ముదురుకాయలను మాత్రం పచ్చడి చేసుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని సాల్ట్ అవి ఏమైనా పట్టేలాగా ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇలాగా కర్రీని సర్వ్ చేసేసుకోవచ్చు. మీకు ఇంకా బాగా గ్రేవీ లాగా రావాలంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని కర్రీని ఇంకొంచెం లూజ్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కర్రీ చాలా బాగుంటుంది, రోటీల్లోకి అయితే ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి.